కిట్ క్యాట్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్స్ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ ఈ కిట్ క్యాట్ అనేది తప్పకుండా తినే ఉంటారు. నిజానికి ఈ కిట్ క్యాట్ అనేది ఒక నెస్లీ కంపెనీకి సంబంధించింది. కానీ ఈ కిట్ క్యాట్ అనే కంపెనీని నెస్లీ కాకుండా ఇద్దరు బ్రదర్స్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. 1990లో ఈ చాక్లెట్ పేరు క్రిస్పీ చాక్లెట్ అని పెట్టి స్టార్ట్ చేశారు. అయితే ఈ పేరు అనేది పెద్దగా హిట్ కాకపోవడంతో చాక్లెట్స్ అనేవి ఎక్కువగా సేల్ అయ్యే కాదు. దీంతో వీళ్ళు పేరు మార్చి కిట్ క్యాట్ అని పెట్టారు. అయితే ఈ కిట్ క్యాట్ పేరు అనే పెట్టినమ్మటనే చాక్లెట్ సేల్స్ అనేవి పెరిగినాయి. 1920 వచ్చేసరికి కిట్ క్యాట్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. దీంతో మిగిలిన కంపెనీస్ అన్నిటినీ కిట్ క్యాట్ తొక్కివేసింది. అయితే ఒక కంపెనీ ఎదుగుతుంటే మిగిలిన వాళ్ళకి నచ్చదు కాబట్టి అందరూ కలిసి ఒక చిన్న రీజన్ చూపెట్టి కిట్ క్యాట్ అనే కంపెనీ సేల్స్ అనేవి తగ్గించారు. మరియు ఎక్కువ మంది ప్రొటెస్ట్ చేయటం మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవటం అయితే జరిగింది. కిట్ క్యాట్ అనే పేరులో క్యాట్ అనేది ఒక యానిమల్కి సంబంధించింది కాబట్టి ఎవరి పర్మిషన్ లేకుండా క్యాట్ అనే పేరు ఎందుకు పెట్టారని చెప్పేసి క్యాట్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ దీన్ని ప్రొటెస్ట్ చేశారు. చివరాఖరికి దివానా తీసే టైంకి నెస్లీ కంపెనీ వచ్చి అది కొనుక్కుంది. దాని తర్వాత కిట్ క్యాట్లో సి తీసేసి కే పెట్టారు. దాని తర్వాత దీన్ని బ్రాండింగ్ అనేది మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కిట్ క్యాట్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే చాక్లెట్స్లో ఇప్పుడు దాకా దానికి ఉన్నంత బ్రాండింగ్ పేరు అనేది ఎక్కడా లేదు. మరియు చాక్లెట్స్ అనేవి ప్రతి చోట అవైలబుల్గా ఉండేలాగా పెట్టారు. మరియు ఇప్పుడు దాకా మనం చూసింది కిట్ క్యాట్ ఒక హిస్టరీ. ఇప్పుడు కిట్ క్యాట్ అనేది ఎలా తయారు చేస్తాడో ప్రొడక్షన్ చూద్దాం. మీరు చూస్తున్న ప్లాంట్ అనేది మొత్తం నెస్లీ ప్లాంట్. ఈ ప్లాంట్లోకి ముందుగా వర్కర్స్ ఎంటర్ అయ్యే ముందే వాళ్ళ డ్రెస్ అనేది వేసుకుంటారు మరియు వాళ్ళ బాడీ మొత్తాన్ని క్లీన్గా ఉంచుకుంటారు. దీని తర్వాత ఫస్ట్ చాక్లెట్ అనేది తయారు చేస్తారు. ఈ చాక్లెట్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది మిల్క్ మరియు చాకో బీన్స్ అనేవి వీళ్ళకి కావాలి. ముందుగా ఫార్మ్ నుంచి ఎన్నో రకమైన చాక్లెట్ బీన్స్ అనేవి వాళ్ళు తీసుకొస్తారు మరియు ఈ చాక్లెట్ బీన్స్ మొత్తాన్ని వీళ్ళు ఒక గ్రైండర్లో వేసి గ్రైండింగ్ చేస్తారు. దాని తర్వాత మిల్క్ మరియు షుగర్ అనేది వేసి మిక్సింగ్ అనేది చేస్తారు. ఎప్పుడైతే అది 10 గంటలు దాని తర్వాత కరెక్ట్గా మిక్సింగ్ అనేది జరిగిందని టెస్ట్ చేస్తారు. వన్స్ ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన దాని తర్వాత పెద్ద పెద్ద కంటైనర్స్లో దాన్ని లోడ్ చేయించి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి కంపెనీకి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే కంపెనీకి తీసుకొచ్చారో అప్పుడు అవన్నీ వేరే చోట్లకి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు వేపర్స్ అనేవి ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా వేపర్స్ కోసం ఒక పిండి పదార్థం అనేది తీసుకుంటారు. దానిలో నీరు అనేది కలుపుతారు. దాని తర్వాత కొంతసేపు మిక్సింగ్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో పెడతారు. ఆ ఫ్రీజర్లో పెట్టిన దాని తర్వాత ఇలాగా మీ కళ్ళ ముందు టైల్స్ లాగా కనపడుతున్నాయి ఈ వేపర్స్. మరియు ఈ వేపర్స్ అన్నింటిని క్రంచీగా ఉండేలాగా తయారు చేస్తారు. దాని తర్వాత కన్వేర్ బెల్ట్ పైన ఇంకొక చోట షిఫ్ట్ చేసి ఒక లేయర్ పైన చాక్లెట్ అనేది పూస్తారు. ఇలాగా 3 వేపర్స్ అనేవి ఒకదానిపైన ఇంకొకటి పెట్టి ఒక మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్ లోపల 10 రూపీస్ ప్యాకెట్, 20 రూపీస్ ప్యాకెట్, 50 రూపీస్ ప్యాకెట్గా అది వేపర్స్ అనేవి కట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ వేపర్స్ అనేవి కట్ అయిన దాని తర్వాత ఒక చోట మిషన్ అనేది పెడుతుంది. దాని తర్వాత ప్యాకెట్ వైజ్గా అవన్నీ సెట్ చేసి ముందుగా తయారు చేసిన చాక్లెట్ అనేది దానిపైన పోస్తారు. మరియు కన్వేర్ బెల్ట్ పైన ఎప్పుడైతే ఈ వేపర్స్ అనేవి వెళ్తున్నాయో పైనుంచి ఈ చాక్లెట్ అనేది పూస్తారు మరియు 4 పక్కల ఈ చాక్లెట్ అనేది అంటుతుంది. ఎప్పుడైతే ఈ చాక్లెట్ అనేది వాటి మీద నుంచి ఎక్కువగా అంటిన దాని తర్వాత వీటిని తీసుకెళ్లి ఒక కన్వేర్ బెల్ట్ నుంచి ఒక ఫ్రీజర్లోకి షిఫ్ట్ చేస్తారు. మరియు ఈ ఫ్రీజర్ లోపల కొంత సెంటిగ్రేడ్ దాకా ఫ్రీజింగ్ అనేది చేస్తారు. మరియు ఎప్పుడైతే దీనిపైన చాక్లెట్ అనేది ఆరిపోతుందో అప్పుడు ఫ్రీజర్లో నుంచి బయటికి తీసుకొస్తారు. దాని తర్వాత అవన్నీ ఒక కన్వేయర్ బెల్ట్ మీద చేరి వీటిని ప్యాకింగ్ చేయడానికి సిద్ధమవుతాయి. ఎప్పుడైతే అవి ప్యాకింగ్కి వస్తాయో అప్పుడు కిట్ క్యాట్ ఒక లేబుల్ బ్రాండింగ్ అనేది దానిపైన వేసి ప్రింట్ చేసి మరియు అక్కడి నుంచి వేరే కన్వేయర్ బెల్ట్ వైపు పంపిస్తారు. కిట్ క్యాట్ చాక్లెట్ అనేది కార్డ్బోర్డ్ బాక్స్లో పెడతారు మరియు అక్కడ నుంచి ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఇక్కడ నుంచి మార్కెట్లో ఉన్న అన్ని షాప్స్కి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మరియు ఇలాంటి వీడియోస్ ఉన్న కంటెంట్ అనేది మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.